వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ కరెంట్ అఫైర్స్. బిల్లులో ఆపేస్తున్న రాష్ట్రపతి. రాష్ట్ర అసెంబ్లీ బిల్లు పాస్ చేస్తే సరిపోదా? అది నెలల తరబడి రాష్ట్రపతి దగ్గరే ఆగిపోతే ప్రజల భవిష్యత్ ఏమవుతుంది? ఇదే ప్రశ్నతో కోర్టుబాట పట్టినటువంటి తమిళనాడు, కేరళ, పంజాబ్. భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర అసెంబ్లీ ఓ బిల్లు ఆమోదిస్తే అది గవర్నర్ దగ్గరకు వెళ్తుంది. రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. కానీ దానికి స్పష్టమైనటువంటి టైం ఫ్రేమ్ లేదు. కానీ కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి ఆ బిల్లులను ఏమీ చెప్పకుండా నిలిపేస్తున్నారు. ఈ విధానంపై రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుల విషయంలో తక్షణ నిర్ణయం తీసుకునే విధానం ఉండాలి. రాష్ట్రాల స్వతంత్రతను కాపాడండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై వివరణ ఇవ్వాలని కోరింది. IMF అంచనా: ఇండియా వృద్ధి ప్రపంచం కంటే వేగంగా. 2025 మరియు 26లో భారత ఆర్థిక వృద్ధి 6.4% ఉంటుందని IMF అంచనా వేసింది. ఇది ఏప్రిల్ అంచనా కంటే 0.2% ఎక్కువ. అప్పుడు 6.2%గా ఉండేది. IMF అంచనా ప్రకారం 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3%, 2026లో 3.1% ఉంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా వాణిజ్య సమస్యలు పెరగడం, అమెరికా డాలర్ విలువ తగ్గడం, ఇంకా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇది పుంజుకుంది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC. ప్రెజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనియా జార్జియా. బ్రిటన్ పాలస్తీనాకు మద్దతు. సెప్టెంబర్లో దేశంగా గుర్తించబోతుందా? బ్రిటన్ ప్రధాని కియరా స్టార్మర్ ఏం చెప్పారంటే, ఇజ్రాయిల్ గాజాలో యుద్ధం ఆపి శాంతి ఒప్పందానికి ముందుకు వస్తే సెప్టెంబర్లో మేము పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని చెప్పారు. అంటే UK కూడా పాలస్తీనా పక్షాన నిలవబోతుందన్నమాట. ఇప్పటికే ఫ్రాన్స్, కెనడా, మాల్టా దేశాలు పాలస్తీనాను స్వతంత్రతను గుర్తించినట్టు ప్రకటించాయి. అయితే బ్రిటన్ నిర్ణయానికి ఒక షరతు ఉంది. ఇజ్రాయిల్ కాల్పులు ఆపాలి, శాంతి ఒప్పందానికి ముందుకు రావాలి. 1947లో యునైటెడ్ నేషన్స్ ఓ తీర్మానం చేసింది. భూభాగాన్ని 2 దేశాలుగా విడగొట్టింది. జూస్కి ఇజ్రాయిల్, అరబ్ ముస్లింలకు పాలస్తీనా ఇవ్వాలి అని. కానీ అసలు ప్రాబ్లం అక్కడే మొదలైంది. UN ప్లాన్ ప్రకారం 55% ఇజ్రాయెల్కి, 45% పాలస్తీనాకు ఇచ్చారు. అసలు అక్కడ జూస్ జనాభా తక్కువే ఉండేది, కానీ ఎక్కువ భూమి ఇజ్రాయెల్కి ఇచ్చారు. ఇది పాలస్తీనా ముస్లింలకు ప్రతీకారంగా అనిపించింది. గాజా స్ట్రిప్ అంటే ఇది పాలస్తీనాకు చెందిన ఒక చిన్న భూభాగం. దాదాపు 20 లక్షల మంది జనాభా ఇక్కడే జీవిస్తుంది. ఇది ఇజ్రాయిల్, ఈజిప్టు మధ్యలో ఉంది. ప్రస్తుతం హమాస్ గ్రూప్ ఇక్కడ పాలనలో ఉంది. హమాస్ తరచూ ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంటే ఇజ్రాయిల్ గట్టిగా ప్రతిస్పందిస్తుంది. ప్రపంచ రక్షకుల దినోత్సవం, వరల్డ్ రేంజర్ డే ప్రతి సంవత్సరం జూలై 31వ తేదీన జరుపుకుంటారు. ఈరోజు వన సంరక్షణకారులు చేసిన సేవలను గుర్తించేందుకు వారికి అభినందనగా జరుపుతారు. ఈ ఇయర్ థీమ్ రేంజర్స్ పవర్ బరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్. ఇంటర్నేషనల్ రేంజర్ ఫెడరేషన్ 1992లో స్థాపించబడింది. ఇది స్కాట్లాండ్, ఇంగ్లాండ్, USA గల ప్రధాన రేంజర్ల సంఘాల భాగస్వామ్యం. వరల్డ్ రేంజర్ డేను 2007లో ఏర్పాటు చేసింది. ఇది IRF స్థాపన 15వ వార్షికోత్సవం సందర్భంగా మొదటగా జరుపుకున్న రోజు. RBI భారీ డెసిషన్, 50,000 కోట్లు వెనక్కు తీసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో నుంచి 50,000 కోట్లు తీసుకోవడానికి ఒక VRR యాక్షన్ నిర్వహించింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా లిక్విడిటీ ఉందని RBI భావిస్తోంది. దాంతో దానిని నియంత్రించడానికి ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకుంటుంది. అధిక లిక్విడిటీ ఉంటే కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. దాన్ని తగ్గించి ధరల నియంత్రణ, ఆర్థిక స్థిరత్వం కోసం RBI ఈ చర్య తీసుకుంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ధనద్రవ్య విలువ తగ్గడం, దాని వలన వస్తువులు, సేవల ధరలు పెరగడం. VRR అంటే వేరియబుల్ రేట్ రివర్స్ రెపో.
బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అప్పుగా తమ డబ్బు ఉంచుతాయి. తాత్కాలికంగా ఆర్బీఐ దాని కొరకు వారికి కొన్ని వడ్డీలు చెల్లిస్తుంది. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశానికి కేంద్ర బ్యాంక్. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, 26వ గవర్నర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.